హాయ్, నేనే మీ సుధామూర్తిని. నా కథల ఇంటికి మిమ్మల్నందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మనం చూడబోయే కథ పేరు ద గోల్డెన్ ఫిష్ అండ్ ద డీమన్. కొన్నేళ్ల క్రితం ఓ గ్రామంలో సూరజ్ అనే చేపలవాడుండేవాడు. అతను తన భార్య లక్ష్మితో సముద్రం ఒడ్డున జీవించేవాడు. అతను రోజూ తన పడవలో చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళేవాడు. తన దగ్గరున్న చిన్న వలతో ఎన్ని చేపలు పట్టగలడో అన్ని చేపలు పట్టేవాడు. అది తన దినచర్యకు సరిపోయేంతగా ఉండేది. రోజంతా పనిచేస్తున్నాను. పేర్లో మాత్రమే లక్ష్మి ఉంది. నా పరిస్థితి రాక్షసి కన్నా ఘోరంగా ఉంది. ఏంటి, చేపలు పట్టారా లేదా? సరే, లోపలికి రండి, వచ్చి బొక్కండి. ఏమైంది నా మహారాణి? ఏం జరిగిందని అదోలా ఉన్నావు నువ్వు? పిలుపులో మాత్రం ప్రేమ తగ్గదు. నా పరిస్థితి మాత్రం రాక్షసి కన్నా ఘోరంగా ఉంది. ఏమనుకొని మా అమ్మ బాబు నీకిచ్చి కట్టబెట్టారో తెలియదు గాని పగలంతా ఒకటే పని. రాత్రులు మాత్రం అస్సలు పడుకోవడం కుదరడం లేదు. నేను పేరుకు మాత్రమే లక్ష్మిని. నా పరిస్థితి రాక్షసి కన్నా ఘోరంగా ఉంది. ఇది అన్నది ఏదో ఒక రోజు అందరికి మంచి భవిష్యత్తునే ఇస్తుంది లక్ష్మి. మనకు ఉండడానికి ఇల్లున్నందుకు సంతోషపడు. వేసుకోవడానికి బట్టలున్నాయి, తినడానికి తిండి ఉంది. ఇది ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలపాలి. ఏమండి, ఇలా చూడండి. పొయ్యి వెలిగించడానికి పుల్లలనేవి ఏమీ లేవు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పుల్లలు పట్టుకొని రండి. మర్చిపోకండి, లేదంటే పస్తులతో పడుకోవాలి. ఈ రోజు బాగున్నట్టుగా లేదు. ఒక్క చేప కూడా పడలేదు. ఇంకోసారి చూద్దాం. సాయంకాలం కాబోతోంది. నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు చేపలు తీసుకువెళ్ళకపోతే లక్ష్మి కోపడుతుంది. ఓ సూర్యదేవుడా, ఒక్క చేపనైనా ప్రసాదించు. ఓరి దేవుడా, బంగారు చేప! నేనింతకు ముందు ఇలా రంగులో ఉన్న చేప ఎప్పుడు చూడలేదు. ఏంటిది మాట్లాడుతోంది? చేపలవాడా, నన్ను మళ్ళీ సముద్రంలోనే తిరిగి పంపించేవా? అందుకు బదులుగా నువ్వేం అడుగుతావో నేను ఇస్తాను. దయచేసి నన్ను మళ్ళీ సముద్రంలోకి పంపించేయ్. అరే, నువ్వు మాట్లాడుతున్నావేంటి? నా దగ్గర మాయాశక్తులున్నాయి. నువ్వేం అడిగినా నేను నీకు ఇస్తాను. దయచేసి వదిలేయ్. అరే పాపం, చేపను చూస్తే జాలేస్తోంది. నేను దీన్ని పట్టుకుపోకూడదని ఇలా అబద్ధం చెప్తోందా, లేదంటే నిజమే చెప్తోందా? నేనింతవరకు నా జీవితంలో ఎప్పుడూ బంగారు చేపని, మాట్లాడే చేపని చూడలేదు. నువ్వు ప్రత్యేకమైన దానివి. నిన్ను తీసుకువెళ్ళి అమ్మేసి లేదా తినడం. నువ్వింటికి వెళ్ళిపో, అదే బాగుంటుంది.
నువ్విక హాయిగా వెళ్ళిపోవచ్చు బంగారు చేప. నన్ను ప్రాణాలతో వదిలినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. నీకేదైనా కోరిక ఉంటే నన్ను అడుగు, నేను వెంటనే నీ కోరికని తీరుస్తాను. నువ్వు చాలా మంచివాడిగా ఉన్నావు. నీకేం వద్దని నాకు అర్థమైంది. కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే సముద్రపు ఒడ్డుకొచ్చి చెప్పు. ఓ నా చిట్టి బంగారపు చేప, సముద్రపు రాణి, దయచేసి సముద్రపు ఒడ్డునొచ్చి నా కథ ఏంటో అడగని చెప్పాలి. ఆ తర్వాత నేనొచ్చి మీ కోరికని నెరవేర్చి వెళ్తాను. ఏమండోయ్, పొయ్యి వెలిగించడానికి పుల్లలు లేవు. సాయంత్రం వచ్చేటప్పుడు పుల్లలు పట్టుకొని రండి. ఏంటి మర్చిపోకండి, లేదంటే పస్తులతో పడుకోవాల్సి ఉంటుంది. ఓరి దేవుడా, వంట చేయడానికి లక్ష్మి పుల్లలు తెమ్మని చెప్పింది. వెళ్ళు, అలాగే జరుగుతుంది. నీ ఇంట్లో పుల్లలుంటాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు సూరజ్ దీని గురించే ఆలోచించాడు. నిజంగానే ఆ బంగారు చేప తనకిచ్చిన మాట కాపాడుకుంటుందా అని. ఒకవేళ ఆ బంగారు చేప ఇచ్చిన మాట కాపాడుకోలేకపోతే? మొదటి విషయం, లక్ష్మికి తను ఏం చెప్పినా నమ్మనే నమ్మదు. రెండవది, తనని భయంకరంగా తిడుతుంది. తనకి ఈరోజు ఏమీ బాగోలేదు. తను వెళ్ళేటప్పుడే కట్టెలు తీసుకుని వెళ్లడం మంచిదనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి దగ్గరికి వచ్చేశాడు. తను బాగా అలసిపోయి ఇంటికి రాగానే తను ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తన ఇంటి ముందు బోల్డన్ని కట్టెలున్నాయి. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. తర్వాత సంతోషంతో ఎగిరి గంతులేశాడు. అరే, ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. నిజంగానే కట్టెలు ఇక్కడికి వచ్చాయి. లక్ష్మి, లక్ష్మి, ఓసారి లారా, ఇక్కడ కట్టె పుల్లలు ఎన్నున్నాయో చూడు. ఓ లక్ష్మి, ఏమైంది? ఎందుకు వచ్చే వరకు ఉండకుండా అలా అరుస్తున్నారు? ఓసారి ఇలా చూడు లక్ష్మి, కట్టెలు ఎన్నున్నాయో బాగా చూడు. దానికేంటి ఇప్పుడు? ఈ రోజు ఏమైనా ఎక్కువ తీసుకొచ్చారా ఏంటి? సరే సరే, ఈ రోజు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా మాట విను, దయచేసి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. ఈ రోజు నా వలలో ఒక బంగారు చేప చిక్కుకుంది. అది మనుషుల్లాగే మాట్లాడింది. అది నాతో ఏం చెప్పిందంటే, తన్ని వదిలిపెట్టానంటే నేను ఏం కోరుకున్నా సరే తప్పక నెరవేరుస్తానని చెప్పింది. నేను దాన్ని వదిలాను. నా కోరికేంటని అడిగింది. నాకు గుర్తొచ్చింది, నువ్వు నాకు వంట చేయడానికి కట్టెలు తెమ్మని చెప్పావు. నా మనసులో అదే ఆలోచన వచ్చింది. వెంటనే చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్లి చూడని. నిజంగానే ఎన్ని కట్టెలు వచ్చాయో ఒక్కసారి గమనించావా? ఏమంటున్నారు? మీరు ఒక బంగారు చేపను పట్టారా? అవును. అది కూడా మనిషిలాగా మాట్లాడే చేప? అవును, నిజమే. అది కూడా మన కోరికలన్నిటినీ తీర్చే చేప? అవునవును లక్ష్మి, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. అలా అయితే దాని దగ్గర వట్టి కట్టెలు మాత్రమే అడిగి తీసుకొచ్చారేంటి? నన్నెందుకు కోపడుతున్నావు? నువ్వే కదా కట్టెలు అడిగావో, అందుకనే నేను ఆ చేపతోటి కట్టెలు అడిగాను. అబ్బా, మీరింత తెలివి తక్కువ దద్దం ఏంటండి బాబు? కట్టెలతోని మన కడుపు నింపుకుంటావా ఏంటి? ఆ చేప విషయం నిజమే అయితే ముందు త్వరగా వెళ్ళండి. వెళ్ళి దాని దగ్గర గోధుమలు, బియ్యము, మూటలు తీసుకుని రండి. తినడానికి ఏమైనా అడగండి. వెళ్ళండి. ఆ చేప మాయమైపోయే లోపు త్వరగా వెళ్ళి అన్ని అడిగి తీసుకురండి. సరే సరే, అలాగే. అరే రే, ఆ చేప ఏమని చెప్పింది? గుర్తొచ్చింది. ఓ నా చిట్టి బంగారు చేప, సముద్రపు రాణి, దయచేసి సముద్రపు ఒడ్డుకొచ్చి నా కథేంటో అడుగు. అదేంటంటే, ఓ నా బంగారు చేప, నేను అడిగిన కట్టెల్నిచ్చావు కదా, అవన్నీ నా భార్యకు నచ్చలేదు. తనకు తినడానికి వస్తువులు కావాలంది. అవేంటంటే గోధుమలు, బియ్యము, కందిపప్పు, ఉప్పు. వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇంటికి వెళ్ళి చూడు, నువ్వు అనుకున్నది ఉంటుంది.
సూరజ్ ఎంతో వేగంగా ఇంటికొచ్చి చేరుకున్నాడు. తన ఇంటికొచ్చి చూడగానే తన ఇల్లు ధాన్యం మూటలతో నిండిపోయింది. అది నెలకి సరిపోతుంది. తన భార్య లక్ష్మి కూడా ఎంతో సంతోషపడింది. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంది. కాని ఇదంతా కొద్ది రోజులు కూడా ఉండలేదు. ఒకరోజు లక్ష్మికి పక్క ఊర్లో ఉన్న స్నేహితురాల దగ్గర్నుంచి విందుకి ఆహ్వానం వచ్చింది. అరెరే, ఈ చీరేంటి చాలా పాతదైపోయిందే, చూడడానికి ఏమీ బాలేదు. నా స్నేహితులు దీన్ని చూసారంటే నవ్వుతారు. పేరుకు మాత్రమే నేను లక్ష్మిని. నా పరిస్థితి రాక్షస్ కన్నా దారుణంగా ఉంది. బియ్యము గోధులు తీసుకొస్తే సరిపోద్దా ఏంటి? అవి వేసుకొని మనం ఊరంతా తిరగలేం కదా. ఇలా చూడండి, ఆ బంగారు చేప దగ్గరికి వెళ్లి వేసుకోవడానికి బట్టలేమన్నా అడిగి తీసుకుని రండి. అయ్యో, నువ్వేం మాట్లాడుతున్నావు? అవి నేనెలా చేయగలను చెప్పు. ఏ, ఆ చేపే కదా చెప్పింది మీకేదైనా అవసరమైతే నా దగ్గర వచ్చి అడగండి అని. ఒకసారి ఆలోచించి చూడండి. ఇలా నూనె రాసుకుంటూనే ఉంటారా, లేకపోతే వెళ్ళి అడిగేదందా? పేరుకు మాత్రమే లక్ష్మిని. నా పరిస్థితి రాక్షస్ కన్నా ఘోరంగా ఉంది. సరే సరే, నేను వెళ్తానులే. నీతో మాట్లాడి ఎవరైనా గెలవగలరా ఏంటి? చిన్న 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 కన్నావే. ఏమండి, లేవండి. ఎవరు ఎవరు ఏమైంది? నేనేనండి. నాకేమనిపిస్తుందంటే, ఈ కట్టెలుండి ఏం ప్రయోజనం? కడుపు నిండా తిన్నా ఏం ప్రయోజనం? అందమైన బట్టలున్నా ఏం ప్రయోజనం? కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం. మనం ఉండడానికి ఒక అందమైన భవనం ఉంటే బాగుంటుంది కదా. వెళ్ళండి, వెళ్ళి ఆ చేపతో చెప్పండి, మనం ఉండడానికి ఒక అందమైన భవనం కావాలని చెప్పండి. అరే చాలు లక్ష్మి, ఇంతకు మించి నేనేమీ అడగలేను. అసలు మీరెందుకు కుదరదని చెప్తున్నారు? ఎంత అందమైన అవకాశం వచ్చింది, దాన్ని మీరు నాశనం చేసేలా ఉన్నారే. నేను చెప్పేది వింటున్నారా, లేక నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? నేను పేరుకు మాత్రమే లక్ష్మిని. నా పరిస్థితి రాక్షసు కన్నా ఘోరంగా ఉంది. నన్ను ఇప్పుడే వెళ్ళమంటున్నావా? ఇంత రాత్రిపూట? ఇప్పుడే మీరు బయలుదేరి వెళ్ళండి. రాత్రికి రాత్రే మన ఇల్లు భవనంలా మారిపోతుంది. ఆ తర్వాత చూసి చెప్పండి. నేను అందులో ఎక్కడా తగ్గిపోను, కానీ చూడ్డానికి అలా లేనే. ఈ పట్టు చీర కూడా నాకు చాలా అందంగా ఉంది, కానీ ఏదో తక్కువ అవుతుందే. ఎందుకు అలా విచారంగా కూర్చున్నారు మీరు? అదేంటంటే, అన్ని ఉచితంగా వస్తుంటే కష్టపడి పని చేయడానికి మనసు రావడం లేదే. ఏం చేయమంటావు చెప్పు. పనే కదా, నేను మీకు చెప్తాను. వెంటనే ఆ బంగారు చేప దగ్గరికి మీరు వెళ్ళి, నాకు వెండి బంగారు నగలు చాలా కావాలని అడగండి. నేను పేరుకు మాత్రమే లక్ష్మిని, కానీ నా పరిస్థితి చాలు చాలు, చాలా ఎక్కువ అయిపోయింది లక్ష్మి. అందుకని ఆ చేప దగ్గరికి నేనేమాత్రం వెళ్ళను. ఒకే ఒకసారి వెళ్ళి రండి, ఇంకెప్పుడు నేను అడగనంటే అడగను సుమా. చివరిసారా? అవునండి, నగలన్నీ ఉన్నాయంటే ఇంక అడగడానికి ఏముంటాయి చెప్పండి. ఆ తర్వాత ఇంకోటి చెప్పండి, హారాల్లో వజ్ర వైడ్యూర్యాలు అన్నీ ఉండాలి. కాసుల పేరుందనుకోండి, ఇంకా బాగుంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళమంటున్నారా? వెళ్ళండి. లక్ష్మి, చూడ్డానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ దిష్టికి అద్దం పగిలిపోతుందేమో. అయ్యయ్యో, ఎవరది? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో.
ఏమండో ఎక్కడున్నారు? ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు నువ్వు కోరి నగలు నీకొచ్చాయి కదా, ఇంకా ఏం కావాలి చెప్పు. ఓహో, మీకు కొంచెమైనా బుద్ధునేది ఉందా లేదా? మనం ఇంత గొప్ప ధనవంతులు అయ్యాం. ఇంట్లో బోలెడు బంగారం ఉంది, ఖరీదైన వస్తువులున్నాయి. ఎవరైనా ఒక దొంగొచ్చి ఇవన్నీ పట్టుకెళ్ళిపోతే మొత్తం పోతాయి. తర్వాత పేదవాళ్ళం అయిపోతాం. నేను పేరుకు మాత్రమే లక్ష్మిని, కానీ నా పరిస్థితి కాదు కాదు కాదు. నేనిప్పుడు గొప్ప ధనవంతురాలి కదా. అందుకని నన్నేం చేయమంటావు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ చేప దగ్గరికెళ్ళి నేను చెప్పింది మీరు అలాగే చెప్పేయండి. నన్ను రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. బాగా హైట్ గా ఉండాలి, చూడ్డానికి భయంకరంగా ఉండాలి. చూడ్డానికి ఎలా ఉండాలంటే చూసే వాళ్ళందరూ భయపడి పారిపోవాలి. అర్థమైందా? అతను గాని ఇంటికి కాపలా ఉంటే ఇంటి చుట్టుపక్కలకి ఎవరూ రారు, దొంగతనం చేయడానికి కూడా ఎవరూ రారు. కానీ లక్ష్మి, మన ఇంటికి కాపలాదారుడు చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా నా మాట మీరు వినే తీరాలండి. వెళ్ళండి, వెళ్ళి నా ఆజ్ఞని పాటించండి. తనలో దురాశ ఎక్కువైపోతోంది. సరే సరే, నేను వెళ్తాను, కానీ ఇదే ఆఖరిసారని గుర్తుంచుకో. సూరజ్ లక్ష్మి ప్రవర్తన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. పాపం తను మాత్రం ఏం చేస్తాడు? ఆ బంగారు చేపని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి దాన్ని పిలిచాడు. ఓ నా బంగారు చేప, సముద్రపు రాణి, సముద్రపు ఒడ్డుకొచ్చి నాకు అదేంటని అడుగు. ఏంటి సూరజ్, ఇప్పుడేం కావాలి? ఓ నా బంగారు చేప, నాకు నీ దగ్గరికి రావడానికి ఇష్టం లేదు, కానీ నా భార్య అనవసరంగా విసిగించి తరచుగా నన్ను పంపుతోంది. సరే, అయితే ఇదే చివరిసారి. నా ఇల్లు మార్చిపోతున్నాను. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోతాను. సరే చెప్పు, ఇప్పుడు నీ భార్యకేం కావాలి? నా భార్య ఏమడిగిందంటే ఇంటి కాపలాగా ఉండడానికి ఒక కాపలదారు కావాలట. బాగా ఎత్తుగా ఉండాలట, చూడ్డానికి భయంకరంగా ఉండాలట. తన్ని చూడగానే ఏమనిపించాలంటే తన్ని చూడగానే భయంతో పారిపోవాలట. అలా ఒకరున్నారంటే మన ఇంటి వైపు ఎవరూ రారు, దొంగతనం చేసే సాహసం చేయరంటోంది. వెళ్ళు, అలాగే జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి కాపలదారుడు ఉంటాడో తెలుసా? బాగా ఎత్తుగా, చాలా లావుగా, చూడ్డానికి భయంకరంగా ప్రమాదకరంగా ఉంటాడు. నాకేంటి, నా ఒళ్ళంతా అదొకలా అవుతుంది. అతను చూడ్డానికి భయంకరమైన వాడుగా ఉంటాడు. ఎంత భయంకరంగా ఉంటాడంటే వాడిని ఎవరైనా చూస్తే అక్కడి నుంచి అందరూ భయపడి పారిపోతారు. అతను ఉండడం వల్ల మీ ఇంటి పక్కన ఎవ్వరూ రారు, అలాగే దొంగలించడానికి కూడా ఎవ్వరూ రారు. సరే, అయితే నువ్వు బయలుదేరు సూరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సూరజ్ ఇంటికొచ్చి చూసి దిగ్భ్రాంతితో అలాగే ఉండిపోయాడు. అరే ఏంటిది? లక్ష్మి, లక్ష్మి! ఇంటి ముందు చాలా భయంకరంగా పెద్ద ఆకారంతో ఒక రాక్షసి నిలబడి ఉంది. చాలా ఎత్తుగా, పొడవాటి పళ్లతోటి, పొదునైన గోళ్లతోటి, తల మీద 2 కొమ్ములు కూడా ఉన్నాయి. రాక్షసి, పారిపోండి! ఏమండి, నన్ను మీరు గుర్తుపట్టలేదా? లక్ష్మి,
ఉంది. నేను పేరుకు మాత్రమే లక్ష్మిని. నేను నిజంగానే రాక్షసులా మారిపోయాను. ఇది ఏంటిది? నువ్వు ఇలా ఎలా అయ్యావు? ఆ బంగారు చేప ఉంది కదా, నన్ను మోసం చేసింది. అది నిజంగానే నన్ను రాక్షసులా మార్చేసింది. నన్ను చూసి ఎవరు ఈ చుట్టుపక్కలకు రాకుండా ఉండేలా చేసింది. వెళ్ళండి, వెళ్ళి ఆ బంగారు చేపకు వెళ్ళి చెప్పండి. ఇక్కడే నించుని ఉండకండి. దాంతో చెప్పండి, నన్ను మళ్ళీ మామూలుగా మార్చమని చెప్పండి. ఆ బంగారు చేప మనకి ఏమేమి ఇచ్చిందో అన్నిటినీ తిరిగి తీసుకోమనండి. ఏమండి, వెళ్ళండి. సూరజ్ సముద్రం వైపు పరిగెత్తాడు. అక్కడికి వెళ్లి ఆ బంగారు చేప కోసం చాలాసేపు ప్రార్థించాడు. ఓ నా బంగారు చిట్టి చేప, సముద్రపు రాణి, దయచేసి బయటకొచ్చి నా కథ ఏంటని అడుగు. కానీ ఆ బంగారు చేప రాలేదు. ఆ తర్వాత సూరజ్ కాని ఆ బంగారు చేప కాని ఎవ్వరూ చూడలేదు. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఎవ్వరూ అటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ భయంకరమైన రాక్షసుంది కదా, డబ్బు పిచ్చి పట్టిన దురాశపర్రాలైన రాక్షసుంది. తన దురాశకు తగిన ఫలం. కథ చాలా బాగుంది కదా. సరే చెప్పండి, ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? సరిగ్గా చెప్పారు. దురాశ అనేది చాలా చెడ్డది. దానికి ముగింపనేదే ఉండదు. కష్టపడితే ఏం దక్కుతుందో అది తక్కువైనా అదే మంచిది. గుర్తుంచుకుంటారు కదా. ఈ సుధా ఆంటీ మీ అందరికీ బాయ్ బాయ్ చెప్తోంది. మళ్ళీ మనం త్వరలో కలుసుకుందాం ఒక కొత్త కథతో, ఒక కొత్త